హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం 2 రకాల అప్పాలు చేయడం నేర్చుకుందాం. అప్పాలు అంటే మా తెలంగాణలో వీటిని అప్పాలు అంటాము, ఆంధ్రాలో చెక్కలు అని అనుకుంటారు. మనం ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో చెక్కలు చేద్దాం. దీనికి బియ్యం పిండి, మనకు కావాల్సినంత బియ్యం పిండి తీసుకొని అందులో పల్లీలు కచ్చపచ్చగా పొడి చేసుకొని, పల్లీలు, నువ్వులు, సగ్గు బియ్యము, పెసరపప్పు కూడా నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. అందులోనే మనం అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్న పేస్టు, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ చెక్కలు మంచిగా కొంచెం గుల్లగా రావాలి, క్రిస్పీగా రావాలంటే కొంచెం ఆయిల్ను వేడి చేసుకొని అందులో పోసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగనివ్వాలి. కాగిన ఆయిల్ను అందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకోవాలి. చెయ్యి పెట్టినామంటే కాలిపోతుంది చెయ్యి. ఇప్పుడు ఈ పిండి తడుపుకోవడానికి నీళ్ళని మరగనిద్దాం. కొన్ని నీళ్ళు తీసుకొని సరిపడిన నీళ్ళు తీసుకొని బాగా మరగనిచ్చినాక ఆ మరిగే నీళ్ళను ఇందులో పోసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్తో తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టినాం అనుకో మంచిగా ఆవిరికి ఉడికినట్టు అయిపోతుంది పిండి. ఉడికినట్టు అయిందనుకో మన ఈ చెక్కలు మంచిగా గుల్లగా వస్తాయి. మనం ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని తడుపుకోవాలి. మనకు కావాల్సిన నీళ్లు పోసుకొని మంచిగా తడుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇట్లా మనకి ఎంత సైజు కావాలో అంత సైజుగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఒక పూరి ప్రెస్ తీసుకొని దానికి 2 సైడ్లలో కూడా కవర్ కట్టుకోవాలా. కవర్ కట్టుకుంది ఏంటంటే మంచిగా వస్తాయి అన్నమాట, అతుక్కుపోకుండా మంచిగా వస్తాయి. ఇట్లా మంచిగా నొక్కుకొని ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులో వేసుకోవాలా. అన్నీ ఇట్లానే ఒత్తుకోవాలి. ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలా. చూడండి ఇట్లా అన్నీ ఒత్తుకొని ఇట్లా న్యూస్ పేపర్ మీద వేసుకోవాలి. న్యూస్ పేపర్, క్లాత్ ఏదో ఒకటి మీ ఇష్టం, దేని మీద కావాలంటే దాని మీద వేసుకోండి. ఇప్పుడు అన్నీ ఇట్లా అయినాయి కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైనాక మనం ఇందాక ఒత్తి పెట్టుకున్న చెక్కలు ఉన్నాయి కదా, ఆ చెక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు వేగడానికి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, చాలా బాగుంటాయి టేస్ట్గా కూడా. చూడండి ఇప్పుడు ఇట్లా ఏగిపోయినాయి కదా. వీటిలో మనము కారము పసుపు ఏం వేయలేదు కాబట్టి కలర్ కొంచెం ఇట్లానే వస్తుంది వైట్గానే. మనకి ఏగిపోయిన ఏంటంటే నురుగ రాదనమాట. నురుగు రాకపోతే ఏగిపోయినట్టు లెక్క చూసుకొని తీసేసుకోవాలా.
అంతే, మన టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ చెక్కలు రెడీ. అన్నీ కూడా ఇట్లానే కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగున్నాయో, గుల్లగా అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి, ఎంత బాగున్నాయో. అన్నీ ఇట్లానే చేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అంతే, మన టేస్టీ టేస్టీ ఆంధ్ర చెక్కలు రెడీ. ఇప్పుడు మా తెలంగాణ స్టైల్లో అప్పాలు చేసుకుందాం. సేమ్ అట్లానే అట్లానే బియ్యం పిండి తీసుకొని అందులో పల్లీల పొడి, నువ్వులు, సగ్గు బియ్యము, నానబెట్టినవి సాబ్దాన్లు, పెసరపప్పు, అందులో కరివేపాకు వేసినాం కదా, ఇందులోనేమో ఉల్లిగడ్డ పొరికి వేసుకుందాం సన్నం కట్ చేసుకొని. అట్లనే అందులో అల్లం పచ్చిమిర్చి పేస్టు, దీంట్లోనేమో ఓన్లీ ఉట్టి వెల్లుల్లి పేస్ట్ ముద్ద చేసుకొని, వెల్లుల్లి పేస్ట్ ముద్ద చేసుకొని అందులో వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇట్లా సన్నంగా కట్ చేసుకొని అందులో వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని అన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, అందులోనే ఇప్పుడు మనం కొంచెం కారం పొడి, పసుపు అవి కూడా వేసుకుందాం. ఈ ఈ అప్పాలు ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటాయి, బాగుంటాయి. మంచిగానే కొంచెం కారం పొడి, పసుపు, అట్లాగనే మనం నూనె కూడా కాగబెట్టేసి పోసుకోవాలా. చూడండి, నూనె కూడా ఇట్లా కాగబెట్టేసుకొని మంచిగా మరిగే నూనె పోసుకోవాలి. నూనె మంచిగా మరిగే నూనె పోసుకుంటేనే మంచిగా క్రిస్పీగా గుల్లగా మంచిగా వస్తాయి. నూనె కాకపోతే వెన్నపూస అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు దీనికి కూడా నీళ్ళను బాగా కాగనిచ్చి, బాగా మరలినాక నీళ్ళు పిండిలో వేసుకొని కలుపుకోవాలి. సేమ్ ఇందాక అట్లనే కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి ఎంత అవసరమో అంతే తీసుకొని కలుపుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలా. సేమ్ ఇందాక అట్లాగనే అన్ని పూరీ ప్రెస్లు ఒత్తుకొని పక్కన పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు అన్నీ ఒత్తి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని
ఆయిల్ పోసి ఆయిల్ వేడైనాక మనం ఇందాక ఒత్తి పెట్టుకున్న చెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇట్లా మంచిగా వేగిపోయినాయి కదా, వీటి తీసి పక్కన పెట్టుకుని అన్నీ కూడా అట్లనే వేయించుకొని పక్కన పెట్టుకుందాం. మా తెలంగాణ స్టైల్ అప్పాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సేమ్ ఇవి కూడా అట్లానే క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం టీకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. మీకు నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.